ముందు పాఠంలో మనం సెంటెన్స్ దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, సబ్జెక్ట్, ప్రెడికేట్, ప్రెడికేట్ లో మళ్ళీ వర్బ్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ మళ్ళీ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇలా సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది మనం చూస్తాం. ఈరోజు ఇప్పుడు మనం చేసే క్లాస్ లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇక్కడ నేను రాస్తున్నాను. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్ లో ఉండేటువంటి రకాల గురించి మనం మాట్లాడతాం. చాలా మంది చాలా రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉంటాయంటారు, కానీ మనకు ప్రస్తుతం అవసరమైనటువంటి వెరైటీస్ మాత్రమే, ఆ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ మాత్రమే చూద్దాం. మొత్తం సెంటెన్సెస్ మనకు 4 రకాలుగా ఉన్నాయి. అవి నెంబర్ 1 అసర్టివ్, నెంబర్ 1 అసర్టివ్, నెంబర్ 2 ఇంపరేటివ్, first one assertive sentence, second one imperative, third one interrogative, fourth one exclamatory. ఇవి 4 రకాలుగా ఉన్నాయి. సెంటెన్సెస్ మొత్తం మనకు కావాల్సినంత వరకు 4 టైప్స్, 4 కైండ్స్. ఫస్ట్ వన్ అసర్టివ్, సెకండ్ వన్ ఇంపరేటివ్, థర్డ్ వన్ ఇంటరాగేటివ్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటివ్, ఇలా 4 కైండ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క టైప్ మనం తీసుకొని వాటిని ఎందుకు వాడతాము, ఏ సందర్భంలో వాడతాము అనేది మీకు క్లియర్ గా డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ వన్ అసర్టివ్. అసర్టివ్ సెంటెన్స్ ని ఫస్ట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, an assertive sentence starts with the subject and ends with full stop. ఆల్రెడీ ఇంత ముందు లెసన్స్ లో మనం చెప్తున్నాం సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, వాటి గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక అసర్టివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఓకేనా, సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి, అది ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి. దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ గా చెప్పుకుంటాం. ఈ అసర్టివ్ సెంటెన్స్ 2 టైప్స్, 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఒకటి డిక్లరేషన్స్, రెండోది స్టేట్మెంట్స్. డిక్లరేషన్స్, రెండోది స్టేట్మెంట్. అసర్టివ్ సెంటెన్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి డిక్లరేషన్స్ అంటాం, రెండో రకాన్ని స్టేట్మెంట్స్ అని పిలుస్తాం. What is the difference between a declaration, that means a declarative sentence, and a statement? Actually, it is highly difficult to distinguish these two. అంటే ఈ 2 రకాలు, అంటే ఒక డిక్లరేషన్, ఒక స్టేట్మెంట్ అని బోర్డు మీద రాస్తే లేదా మీ నోట్స్ లో ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, అది డిక్లరేషన్ కానీ స్టేట్మెంట్ కానీ ఈ రెండింటికి ఉండేటువంటి కామన్ క్యారెక్టర్స్ ఒకటే. ఏంటవి? ఇది డిక్లరేషన్, స్టేట్మెంట్, ఇవి 2 సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి. అందువల్ల ఆ 2 లైన్స్ చూసినప్పుడు ఇది డిక్లరేషనా, ఇది స్టేట్మెంటా అనేది డిఫరెన్సియేషన్ చాలా కష్టంగా ఉంటుంది. అయితే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా వాటిని డివైడ్ చేయాలంటే జస్ట్ వెరీ సింపుల్ ఇష్యూ. ఇచ్చినటువంటి సెంటెన్స్ లేదా మీరు ఇక్కడ రాసుకున్నటువంటి సెంటెన్స్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత యు ట్రై టు సే నో ఆర్ నాట్. అంటే మీరు ఆ ఇచ్చినటువంటి లైన్ కి నో అని కానీ నాట్ అని కానీ చెప్పడానికి ప్రయత్నించాలి. అర్థమవుతుందా మీకు? ఆ సెంటెన్స్ డిక్లరేషన్, స్టేట్మెంట్స్ 2 ఒకే రకంగా ఉంటాయి. ఎందుకని? అవి 2 సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతాయి, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతాయి. మరి వేటిని డిక్లరేషన్స్ అనాలి, వేటిని స్టేట్మెంట్స్ అనాలి అంటే వెరీ సింపుల్. సెంటెన్స్ లో మీరు ఇప్పుడు నో లేదా నాట్ అనేటువంటి వాటిని మీరు వాడడానికి ట్రై చేయాలి. మీరు ఆ సెంటెన్స్ లో నో, నాట్ అనేటువంటిది వాడడానికి మీకు అవకాశం లేకపోతే, అంటే ఒకవేళ వాడితే ఏమవుతుందంటే మీనింగ్ అనేటువంటిది అసలు క్లియర్ గా ఉండదు. నో, నాట్ అని మీరు వాడలేకపోతే అప్పుడు దాన్ని డిక్లరేషన్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. మీరు అందులో నో లేదా నాట్ వాడగలిగితే వాటిని ఏమనాలి? స్టేట్మెంట్స్. సింపుల్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను. Difference between declaration and statement is very simple. If we can use no or not in a sentence, that is statement.
If we cannot use no or not, that is a declaration, right? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూద్దాం. హనీ అంటే తెలుసుగా తేనె. హనీ ఈజ్ స్వీట్ ఫుల్ స్టాప్, అది సెంటెన్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ హనీ ఈజ్ స్వీట్ అనేటువంటి దాన్ని డిక్లరేషన్ అందామా స్టేట్మెంట్ అందామా అన్నట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. హనీ ఈజ్ స్వీట్ అనే సెంటెన్స్ లో నో లేదా నాట్ వాట్ అని ట్రై చేయండి. అంటే హనీ ఈజ్ స్వీట్ అంటే అర్థం ఏంటి? తేనె తీయగా ఉండును అన్నాడు. మరి ఇప్పుడు దాంట్లో నో అంటే తేనె తీయగా ఉండద్దు అని ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ చెప్పినట్లయితే వాళ్ళు టేస్ట్ చేసింది తేనె అయ్యి ఉండదు, ఇంకేదో పదార్థం ఏదైనా అయ్యి ఉండాలి. కాబట్టి హనీ ఈజ్ నాట్ స్వీట్ అనేటువంటి పదం ఆ సెంటెన్స్ మనం వాడడానికి అవకాశం లేదు. అలాగే బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్, పక్షులు గాలిలో ఎగురును అన్నాం. ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అసర్టివ్ సెంటెన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్, ఫుల్ స్టాప్. పక్షులు గాలిలో ఎగురును. ఇప్పుడు ఒకసారి ఆ సెంటెన్స్ ని డిక్లరేటివ్ లేకపోతే స్టేట్మెంట్ ఒకసారి చూడాలంటే ఏం చేయాలి? నో లేదా నాట్ వాడ్ అంటే మీరు బర్డ్స్ డస్ నాట్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అంటే పక్షులు గాలిలో ఎగరవు అని ఎవరైనా చెప్పగలమా? చెప్పలేము. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే సెంటెన్స్ లో నో లేదా నాట్ వాడడానికి అవకాశం ఉండదో ఆ సెంటెన్సెస్ మనం ఏమని చెప్పుకోవాలి? సింపుల్, దట్ ఈస్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. మరి నో నాట్ వాడగలిగితే వాటిని మనం రైట్ గుడ్ వాటిని స్టేట్మెంట్స్ అని పిలవాలి. ఉదాహరణ చూస్తే రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. నా ఒపీనియన్ ప్రకారంగా రవి మంచి బాలుడు అని చెప్పాను. మరి ఇంకోళ్ళ ఒపీనియన్ ప్రకారం ఎలా చెప్పొచ్చు? రవి ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. అర్థమవుతున్న డిఫరెన్స్? రవి ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అంటే ఈ రెండో రకమైన సెంటెన్స్ లో మనం నాట్ వాడడానికి అవకాశం ఉంది. రైట్? మొదలు చెప్పినటువంటి హనీ ఈజ్ స్వీట్, బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్, ఈ టూ సెంటెన్సెస్ లో మనం నో నాట్ వాడితే మీనింగ్ చాలా అబ్సర్డ్ గా ఉంటుంది. అంటే వినడానికి బాగా ఉంటుంది, అసలు నవ్వుతాయి. ఇప్పుడు మనం చెప్పాను రవి ఈజ్ ఏ గుడ్ బాయ్, వెంటనే ఏం చేయొచ్చు దాన్ని? రవి ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ప్రకారం మనం ఒక్కో రకంగా మాట్లాడుతుంటాం. అంటే రెండో సెంటెన్స్ లో అంటే రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అనే దాంట్లో రవి ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అని వాడగలం మనం, అవునా? అంటే దీనిలో నో నాట్ వాడగలిగాము కాబట్టి అప్పుడు అదేమవ్వాలి? స్టేట్మెంట్స్ అవ్వాలి. నో నాట్ వాడలేకపోయినప్పుడు అదేమవ్వాలి? డిక్లరేషన్స్. కాబట్టి ఈ విధంగా మనం డిక్లరేటివ్ సెంటెన్స్, స్టేట్మెంట్ వీటన్నిటికీ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఫిజికల్ గా రెండు ఒకటే ఉంటాయి. అంటే రెండు సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతాయి, ఫుల్ స్టాప్ తో వెళ్తాయి. కాబట్టి ఫిజికల్ గా డిఫరెన్స్ ఏముండదు. మనం మీనింగ్ లేకి వెళ్ళినప్పుడు నో నాట్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం జాగ్రత్తగా. నో నాట్ అనేటువంటి వర్డ్స్ మనం ఏమి వాడలేకపోతే అవి డిక్లరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. నో నాట్ ని వాడగలిగితే అవి స్టేట్మెంట్స్ అవుతాయి. ఓకే, ఇవి మనం వాడి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు డిక్లరేషన్స్ మళ్ళీ వస్తాయి. దీని ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఈ సెంటెన్సెస్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, వాటిలో నో లేదా నాట్ అనేది వాడడానికి అసలు అవకాశం లేదు. మరి స్టేట్మెంట్స్ లో మనం నో లేదా నాట్ వాడవచ్చు. అందువల్ల మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ ఎలా చేయొచ్చు? ఒకటి నెగటివ్ స్టేట్మెంట్. ఏమంటారు? నెగటివ్ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ లో నో లేదా నాట్ ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్ ఏమని పిలవాలి మనం? నెగటివ్ స్టేట్మెంట్ అని పిలుస్తాం. అదే స్టేట్మెంట్ లో నో లేదా నాట్ అనేది లేకుండా ఉన్నప్పుడు మనం అనుకున్నాం రామా ఈజ్ ఏ గుడ్ బాయ్, అందులో నో గాని నాట్ గాని ఉందా? రైట్, గుడ్ లేదు. రామా ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్, అందులో నాట్. కాబట్టి నో లేదా నాట్ ఉన్నప్పుడు దాన్ని నెగటివ్ స్టేట్మెంట్ అంటారు. అదే నో నాట్ అని లేకపోతే చెప్పాలి పాజిటివా? కాదు, పాజిటివ్ అనేటువంటి పదం వాడకూడదు. రైట్? మీరు వెంటనే చెప్పేస్తారు నేను నెగటివ్ అంటున్నాను, వెంటనే ఏమంటారు మీరు? నో నాట్ ఉంటేమో నెగటివ్ అంటారు, నో నాట్ లేకపోతే ఆటోమేటిక్ మీరు ఏమంటారు? పాజిటివ్ అంటారు. పాజిటివ్ అనే వర్డ్ వాడదు. నో నాట్ ఉన్న స్టేట్మెంట్ నెగటివ్ స్టేట్మెంట్స్ అంటారు. నో నాట్ లేనటువంటి స్టేట్మెంట్స్ ని అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. రైట్? ఏమనాలి? అఫర్మేటివ్ స్టేట్మెంట్స్. రైట్? కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ చూస్తే ఒకసారి assertive sentence. What are the prime characters or physical characters of assertive? Assertive sentence starts with subject and ends with full stop. మళ్ళీ assertive sentence రెండు రకాలుగా డివైడ్ చేశాం. ఏంటవి? డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్?
నాట్ ఫిజికల్ డిఫరెన్స్. మీనింగ్ ప్రకారంగా రెండింటికి తేడా ఏంటి? నో నాట్ అనేటువంటిది వాడడానికి వీలు లేకపోతే వాటిని మనం డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా డిక్లరేషన్స్ అంటాం. వాడగలిగితే దాన్ని మనం స్టేట్మెంట్స్ అని మనం చెప్పుకుంటాం. రైట్. మళ్ళీ స్టేట్మెంట్స్ లో రెండు రకాలు ఉన్నాయి. నో నాట్ లేనటువంటిది, నో నాట్ ఉన్నటువంటిది. నో నాట్ ఉన్నట్లయితే మనకు తెలిసింది అది నెగటివ్ స్టేట్మెంట్ అంటాం. నో నాట్ లేకపోతే దాన్ని అఫర్మేటివ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇప్పుడు వీటిని మనం ఒకసారి మళ్ళీ మనసులో ఊహించుకున్న తర్వాత మనం రెండోది ఏంటి, సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి, ముందే బోర్డు మీద రాశాను. సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? ఇంపరేటివ్. రైట్. ఇప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అనే దానిలోకి ఇప్పుడు మనం పాస్ అవుదాం. రైట్. సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అది ఇంపరేటివ్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అసర్టివ్, ఇంపరేటివ్. ఒకసారి ఇంపరేటివ్ మనం అర్థం చేసుకునే ముందు అసర్టివ్ ఫిజికల్ క్యారెక్టర్స్ ఒకసారి రిమైండ్ చేస్తాను. అసర్టివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. అది అసర్టివ్ సెంటెన్స్ యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనం రెండో దానిలోకి వెళ్తున్నాం. ఇంపరేటివ్. ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ present verb and ends with full stop. అసర్టివ్ కి ఇంపరేటివ్ కి ఫిజికల్ డిఫరెన్స్ గమనిస్తే అసర్టివ్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. అదే ఇంపరేటివ్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అవ్వాలి. మనం ఫస్ట్ లెసన్స్ లో మనం నేర్చుకున్నాం ప్రెసెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్. ఆ ప్రెసెంట్ వర్బ్ లో మనకు రెండు రకాలు ఉన్నాయి. ఎస్ఆర్ఈఎస్ లేనిది, ఎస్ఆర్ఈఎస్ ఉన్నటువంటి. ఇప్పుడు ఇక్కడ మనం రాసిన ప్రెసెంట్ వర్బ్ అన్నప్పుడు ఎస్ఆర్ఈఎస్ లేనటువంటిది మనకు కావాలి. ఓకేనా? అలాంటి ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అవ్వాలి, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి. సెంటెన్స్ చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి ఇది అసర్టివా, ఇంపరేటివా. అసర్టివ్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే. ఇంపరేటివ్ ఎలా ఉంటుంది? ప్రెసెంట్ వర్బ్ ఎస్ఆర్ఈఎస్ ఉండకూడదు. ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి. ప్రెసెంట్ వర్బ్ ఎలా ఉండాలి? గో, కమ్, సింగ్, కిల్, సమన్, ఇలాంటి వర్డ్స్ మనకు వాడాలి. ఆ మధ్యలో ఎస్ఆర్ఈఎస్ ఉన్నాయా స్థితి పరిస్థితిలో రాకూడదు. ఎస్ఆర్ఈఎస్ లేని పదాలు వాడాలి. చూసారా, నేను మాట్లాడేటప్పుడే ఆ వర్డ్స్ లో ఒక రకమైన కమాండ్ కనపడుతుంది. గమనించారు మీరు? కమ్, గో, సింగ్, ఓపెన్, ప్లే, రన్. ఈ విధంగా ఆ వర్డ్ వాడేటప్పుడే మనది ఇంటోనేషన్ అంటే గొంతులోనే మనం ఆ కమాండ్ అనేది చూపించగలగాలి. ఇలా ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినటువంటి ఏ సెంటెన్స్ అయినా మనం ఏమని పిలవాలని? ఇంపరేటివ్ సెంటెన్స్ అని పిలుస్తుంది. ఇప్పుడే చెప్పాను, ఆ వర్బ్ ప్రెసెంట్ వర్బ్ వాడేటప్పుడు కొంచెం అందులో ఆ స్పిరిట్, ఆ లౌడ్నెస్ కనపడితేనే అది ఇంపరేటివ్. ఎందుకని మనకు ఆ లౌడ్నెస్ కనపడాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ మనకు మూడు రకాలైనటువంటి వాటిని ఇస్తూ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. నెంబర్ 1 కమాండ్స్. ఏమని చెప్పండి? కమాండ్స్. నెంబర్ 2 ఆర్డర్స్. ఆర్డర్స్. నెంబర్ 3 రిక్వెస్ట్. నెంబర్ 3 రిక్వెస్ట్. అందుకే ముందు ఫస్ట్ నుంచి ఏమని చెప్పుకున్నాం? కమాండ్స్, ఆర్డర్స్. అందుకే వీటిలో ఈ కమాండ్స్, ఆర్డర్స్ స్టార్ట్ అవడం ఎలా ఉంటాయి చెప్పండి? వేరే కమాండ్స్ లేదా ఆర్డర్స్ ఆ గొంతులు అలా చూపించకుండా మనం మామూలుగా గో, కమ్, స్వింగ్ అని నీరసంగా అన్నాం అనుకోండి, ఎదురు వ్యక్తి మనకు ఆ పని చేయడు. అందువల్ల మనం ఆ కమాండ్స్ లేదా ఆర్డర్స్ ఇచ్చే సమయంలోనే ఆ ప్రెసెంట్ వర్బ్ ని బాగా స్ట్రెస్ చేసి మాట్లాడుతూ రావాలి. గో, కమ్, స్వింగ్, సమన్, ఆ విధమైనటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తేనే అవి అయితే కమాండ్స్ అవుతాయి, లేకపోతే ఆర్డర్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం కమాండ్స్ అన్నాము, ఆర్డర్స్ అన్నాము. ఇక్కడ చూస్తే ఇవి రెండు ఏంటివి? కమాండ్స్ అండ్ ఆర్డర్స్. ఇవి చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ దాని యొక్క దట్ ఈస్ అప్లికేషన్ అంటే దాన్ని ఉపయోగించేది ఇవి రెండు ఒకటి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. మొదటి రెండు కమాండ్స్, ఆర్డర్స్. ఇవి రెండు ఎలా ఉంటాయి? చూడడానికి ఫిజికల్ గా ఒకే రకంగా ఉంటాయి, కానీ కమాండ్ చేసేటువంటి వ్యక్తి ఆర్డర్ చేయకూడదు, ఆర్డర్ చేసేటువంటి వ్యక్తి కమాండ్ చేయకూడదు.
ఈ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. చదివితే మాత్రం రెండు ఒకటే ఉంటాయి. ఉదాహరణ చూద్దాం. కమాండ్స్ ఎవరు చేస్తారు, ఆర్డర్స్ ఎవరు చేస్తారు ఒకసారి చూద్దాం. అక్కడ ఆ వర్డ్ లోనే మనకి మీనింగ్ కనపడతాం. కమాండ్ చేయగలిగినటువంటి వ్యక్తిని మనం ఏమంటాం, కమాండర్ అంటాం. కమాండ్ చేయగలిగిన వ్యక్తిని ఏమంటాం, కమాండర్. కాబట్టి కమాండర్ ఒక్కడికి మాత్రమే కమాండ్ చేసేటువంటి అథారిటీ ఉంది, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ఉదాహరణ చూస్తే మనం కమాండర్స్ ని ఒక 3 or 4 టైప్స్ లో డివైడ్ చేద్దాం. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ. ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ ముగ్గురు వాళ్ళ డెసిగ్నేషన్ ప్రకారంగా వాళ్ళు కమాండర్స్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పండి, సుప్రీం కమాండర్ ఆఫ్ దీస్ 3 forces, ఈ ముగ్గురికి, ఈ దళాలకు అధిపతి ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి వాళ్ళు చేసేటువంటి వాటిని ఏమంటాము, కమాండ్స్ అని పిలుస్తాం. వాళ్ళకు మాత్రమే కమాండ్ చేసేటువంటి అధికారం. సెకండ్ వన్, రెండవది, యజమాని తన సర్వెంట్ కి కమాండర్ అవుతాడు. ఇది ఎగ్జామినేషన్ లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మనకి, జాగ్రత్త. యజమాని, మాస్టర్ తన లోయర్ సర్వెంట్ కి, అవునా, లోయర్ సర్వెంట్ కి మాస్టర్ అవుతాడు, కమాండర్ అవుతాడు. ఈ రెండో రకం. థర్డ్ వన్, లవింగ్ కమాండర్. ఎవరు చెప్పండి, లవింగ్ కమాండర్ ఆఫ్ ది ఫ్యామిలీ. మన కుటుంబంలో ఉండేటువంటి, మన ఫ్యామిలీలో ఉండే లవింగ్ కమాండర్ ఎవరు? వెరీ గుడ్, ఫాదర్. అంటే ఫాదర్ చెప్పినటువంటి మాటల్ని కూడా మనం ఎలా తీసుకోవాలి, అదొక కమాండ్ గా తీసుకోవాలి. అదేదో మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడానికి లేదు. ఫాదర్ చెప్పిన మాటలు ఎందువల్ల, హీఈస్ అ లవింగ్ కమాండర్. ఆ మాటల్ని మనం కమాండ్ గా తీసుకోవాలి. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి వర్డ్స్ ని మనం దేనిగా, సెంటెన్సెస్ మనం ఏమిగా తీసుకోవాలి, అవి కమాండ్స్ గా తీసుకోవాలి. ఏంటి కమాండ్ కు ఆర్డర్ కు డిఫరెన్స్ ఏంటంటే, కమాండర్ కమాండ్ చేసినప్పుడు దాన్ని వెంటనే ఇమీడియట్ గా దాన్ని జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వార్ జరుగుతున్నప్పుడు ఆ ఎనిమీస్ అక్కడ పొజిషన్ తీసుకున్నారు. మన కమాండర్ ఆర్డర్ చేశాడు, ఓపెన్ ఫైర్ అన్నాడు. ఓపెన్ ఫైర్ అన్నాడు. సోల్జర్స్ వెంటనే ఏం చేయాలి, ఇమీడియట్ గా ఓపెన్ చేసేయాలి ఫైర్. అలా కాకుండా రేపు చేస్తానండి, కొంచెం బరువు ఉందండి, ఒక అరగంట చేయమంటారా, లేకపోతే ఇప్పుడే చేయమంటారు, ఇలాంటి క్వశ్చన్స్ లేవు. కమాండర్ ఎప్పుడైతే కమాండ్ ఇచ్చేసాడో వెంటనే దాన్ని చేసేసాడు. అలా చేయకపోతే ఏం చేస్తారు తెలుసా, కమాండర్ ఈయనగా చేస్తారు. ఎందువల్ల, డూ ఆర్ డై. కమాండ్ లో ఉండేటువంటి విషయం ఏంటి, డూ ఆర్ డై. నేను చెప్పింది చేయి, లేకపోతే డై అంటున్నా. అది కమాండ్ లో ఉండేటువంటి గొప్పతనం. అందుకే కమాండర్స్ ఎప్పుడు కూడా కమాండే చేస్తారు కాబట్టి వాటిని వెంటనే అమలు పరచాలి. అది కమాండ్. ఉదాహరణకు మనం జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం, ఓపెన్ ఫైర్. ఇలాంటివి కమాండ్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఆర్డర్. ఈ ఆర్డర్స్ కూడా చూడడానికి కమాండ్ కి ఆర్డర్ కి రెండు ఒకే రకంగా ఉంటాయి. ఇది ఫిజికల్ గా. అయితే దాని యూటిలిటీ, ఉపయోగం వచ్చేప్పటికి రెండింటికి తేడా కనిపిస్తుంది. ఉదాహరణ చూస్తే, ఏ పెద్ద వ్యక్తి అయినా, ఎనీ ఎల్డర్ కెన్ పాస్ ఎన్ ఆర్డర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎనీ ఎల్డర్ అంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు మనకు ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. కానీ లిసనర్ హ్యాస్ నో నీడ్ టు ఒబే. వినేటువంటి వ్యక్తి దాన్ని ఒబే చేయాలి, అంటే దాన్ని పాటించాలనే రూల్ ఎక్కడ లేదు. అదే కమాండ్ అయితే తప్పకుండా పాటించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఒబే చేయాలి. అదే ఆర్డర్ అయితే ఏ పెద్ద వ్యక్తి అయినా ఆర్డర్ చేయొచ్చు, కానీ వినేటువంటి వ్యక్తి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. ఉదాహరణ చూస్తే, ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడు, ఓపెన్ ద డోర్ అన్నాడు. నువ్వు విన్నటువంటి వ్యక్తికి నీకు ఇష్టం ఉంటే చేస్తావు, లేకపోతే గమ్మున అలాగే కూర్చుంటావు, అంతవరకు. అదే ఓపెన్ ఫైర్ అన్నప్పుడు తప్పనిసరిగా సోల్జర్ ఫైర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ద డోర్ అన్న రెండు ఒకటే ఉన్నాయి చూడడానికి. ఓపెన్ ద డోర్ చూడడానికి రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఓపెన్ ఫుల్ స్టాప్. అయితే మొదటిది ఓపెన్ ఫైర్ అన్న దగ్గర ఏమైనా పడుతుంది, అది కమాండ్ కనబడుతుంది. నెక్స్ట్ ఓపెన్ ద డోర్ అన్నావు. విన్నటువంటి నువ్వు నీకు ఇష్టమైతే ఓపెన్ చేయి. నువ్వు చెప్పింది నేను వినేది ఏంటంటే గమ్మున సైలెంట్ కూర్చో. అలాగే ఎందువల్ల, మొదటిదేమో కమాండ్, రెండవదేమో ఆర్డర్. ఆర్డర్ ను రిసీవ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని రిఫ్యూజ్ చేయొచ్చు. మరి నేనే ఉన్నాను, నేనే ఒక ఆర్డర్ చేశాను, ఓపెన్ ద విండో అన్నా. మరి నువ్వు విండోను ఓపెన్ చేయాలి, ఎందుకంటే అంతమంది ముందు నిన్ను కసిరితే నువ్వెందుకు చేస్తావు,
అప్పుడు నేను చెయ్యను అన్నావు. మరి నాకు ఆ విండో ఓపెన్ అయితేనే గాలి లోపలికి వస్తుంది, లేకపోతే నేను చెప్పలేను. మరి నేను ఏం చేశాను, ఆర్డర్ పాస్ చేస్తే ఆర్డర్ అక్కడ సక్సీడ్ అవ్వాలి, అవునా, అక్కడ పని చేయాలి. నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. వెన్ ఆర్డర్ ఈజ్ నాట్ అప్లికబుల్ అంటే ఆర్డర్ ఎప్పుడైతే అక్కడ అప్లై కాలేదో సింపుల్ గా మనం దీనిలోకి వచ్చేసేయచ్చు. వాట్ ఇస్ దిస్ రిక్వెస్ట్. ఏం రాశాను, పైన ఉండేటువంటి ఆర్డర్లు ఏం రాశాను, ఓపెన్ ద విండో అని అడిగాను. ఓపెన్ ద విండో అన్నాను. మీరు వెళ్ళే విండో ఓపెన్ చేయాలి. మరి నాకు ఆ విండో ఓపెన్ చేస్తేనే కదా నాకు గాలి వచ్చేది, అంత లైట్ వచ్చేది. మరి అది ఓపెన్ చేయాలంటే మీరు ఆర్డర్ నేను వేసినప్పుడు ఓపెన్ ద విండో అని మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు వెంటనే నాకు ఆల్టర్నేటివ్ ఉంటుంది. వాట్ ఈస్ దాట్, రిక్వెస్ట్. సింపుల్. దీని ముందు నేను ప్లీజ్ అని రాసేస్తాను అనుకోండి, అయిపోయింది. ఆర్డర్ ఏమైపోయింది వెంటనే. చూడండి ఇక్కడే ఉంది. ఇంతవరకు మనం చూస్తే ఓపెన్ ద విండో, ఓపెన్ ప్రజెంట్ వర్క్, ఫుల్ స్టాప్, ఆర్డర్. ఎప్పుడైతే ఆర్డర్ అక్కడ పని చేయలేదో వెంటనే మనకు సెకండ్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటది, రిక్వెస్ట్. ఏమి దాని ముందు ప్లీజ్ అని రాస్తే ప్లీజ్ ఓపెన్ ద విండో, దయచేసి కిటికీని తీయండి. ఏమైపోయింది అక్కడ, ఆర్డర్ వెంటనే తెలుగుగా మారిపోయింది, రిక్వెస్ట్ గా మారిపోయింది. అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు మూడు ఉన్నాయి, కమాండ్, సెకండ్ వన్ ఆర్డర్, థర్డ్ వన్ రిక్వెస్ట్. కమాండ్ వెంటనే అమలు పరచాలి. నెక్స్ట్ ఆర్డర్, చెప్పానుగా మళ్ళీ ఎందుకు చెప్పించుకోవడం. ఆర్డర్ మీ ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, లేదంటారా గమనం. మరి ఇప్పుడు అది జరగాలంటే మేమేం చేయాలి, వెంటనే ఆ ఆర్డర్ అక్కడ అప్లై కానప్పుడు వెంటనే నెక్స్ట్ స్టేజ్ మనకి ఏముంది, రిక్వెస్ట్. ఓకేనా. కాబట్టి ఆ రిక్వెస్ట్ ని మనం ఇక్కడ అప్లై చేస్తాం. కాబట్టి ఇది ఈ మూడు రకాలుగా మన ఈ సెంటెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ వన్ కమాండ్స్, రెండోది ఆర్డర్స్, థర్డ్ వన్ రిక్వెస్ట్. ఇవి ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఉండేటువంటి రకాలు. మళ్ళీ ఒకసారి, an imperative sentence starts with the present verb, yes or yes ఉండకూడదు, and ends with full stop. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎన్ని రకాలుగా డివైడ్ అవుతున్నాయి, బేసిక్ గా మెయిన్ గా ఏదో రకరకాలు ఉంటాయి, ఇవన్నీ మనకు అనవసరం. మూడు ఉన్నాయి. ఫస్ట్ వన్ కమాండ్స్, సెకండ్ వన్ ఆర్డర్స్, థర్డ్ వన్ రిక్వెస్ట్. ఈ మూడు రకాలుగా వాటిని మనం డివైడ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం థర్డ్ వన్, మూడవది ఒకసారి గుర్తు చేసుకోండి. థర్డ్ వన్ ఏమన్నా దాన్ని, వెరీ గుడ్, ఇంటరాగేటివ్. ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ అనే సెక్షన్ లోకి మనం ఎంటర్ అవుదాం. ఇప్పుడు మనం థర్డ్ వన్, అది ఇంటరాగేటివ్. ఇప్పుడు ఇంటరాగేటివ్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి మనం పైన ఉండేటువంటి ఇంపరేటివ్ చూస్తే మీకు చిన్న డౌట్ రావచ్చు. ఏంటంటే కమాండ్ ఆర్డర్స్ అన్నప్పుడు కమాండ్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి, ఆర్డర్స్ చేస్తే లేదు, లేకపోతే లేదు. మరి మీరు ఎవరికైనా ఒకరికి డౌట్ రావచ్చు, మరి కోర్టు ఇష్యూ చేసేటువంటివి ఆర్డర్సే కదా, మరి ఆ కోర్టు ఆర్డర్స్ ని మనం వైలేట్ చేయొచ్చా, అంటే దాన్ని రిఫ్యూజ్ చేయొచ్చా అంటే కోర్టు వాటిని మనం ఆర్డర్స్ అంటున్నాం, కోర్టు ఇచ్చేటువంటి వాటిని సమన్స్ అంటాం. కోర్టు ఇచ్చేటువంటి సమన్స్. జ్యుడిషియరీ జోలికి మనం అసలు వెళ్ళనేకూడదు ఎప్పుడు కూడా. జ్యుడిషియరీ జోలికి అంటే న్యాయ వ్యవస్థ జోలికి మనం వెళ్ళకూడదు. అక్కడ ఏం జరిగినా కూడా అది న్యాయమూర్తి ఆదేశానుసారమే జరుగుతాయి తప్పితే మనం వాటిని గ్రామటికల్ గాను వాటిని మనం అప్లై చేయకూడదు. అందుకే మీకు చెప్తున్నాను, ఆర్డర్స్ కాదవి, వాటిని ఏమని పిలుస్తారు, సమన్స్ అని పిలుస్తారు. అది కోర్టు ఏమన్నా ఇవ్వనివ్వండి, దాన్ని మనం ఆర్డర్ అనుకుంటున్నాం కానీ యాక్చువల్ గా అది కోర్టు ఇచ్చేటువంటి కమాండ్ అవుతుంది, మనం ఆర్డర్స్ గా మాట్లాడతాం. దాని మీద మీకు డౌట్ క్లారిఫై అయ్యి ఉన్నది, ఎవరన్నా ఒకళ్ళిద్దరు డౌట్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనం మూడోది ఇంటరాగేట్. ఈ వర్డ్ మనం బాగా వింటున్నాం, పోలీస్ ఇంటరాగేషన్. పోలీస్ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తుంటారు. ఇంటరాగేట్ చేయడం అంటే ఏంటి, క్వశ్చన్స్ అడగడమే. ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు, వేర్ వర్ యూ ఎట్ ద టైం, నీకు ఆయన తెలుసా, డూ యూ నో హిమ్, మరి ఆయనకు నీకు రిలేషన్ ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్ విత్ హిమ్, ఆయన నీకు బాగా తెలుసా, డూ యూ నో హిమ్ వెరీ వెల్, ఆయన నీ బంధువా, ఈజ్ హీ యువర్ రిలేటివ్. ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అడిగేదాన్ని ఇంటరాగేషన్ అని పిలుస్తాం. కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏం చేస్తాయి, ఏమీ ప్రశ్నలు అడుగుతాయి, అంతవరకు ఏం చేయవు. అంటే అన్ని ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగినా వాటిని మనం ఏమని చెప్పుకోవాలి, ఇంటరాగేటివ్ అనాలి. ఇంటరాగేటివ్ ఐడెంటిఫై చాలా ఈజీ. ఎలా అంటే ఆల్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ దే ఎండ్ విత్
ఏ నోట్ ఆఫ్ ఇంటరాగేషన్. ఏమని పిలవాలి దీన్ని? ఏ నోట్ ఆఫ్ ఇంటరాగేషన్. అదే దాన్ని మనం క్వశ్చన్ మార్క్ అంటున్నాం. దాన్ని ఏమని పిలవాలి? నోట్ ఆఫ్ ఇంటరాగేషన్, ప్రశ్నార్థకం చిహ్నం అంటాం. కాబట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉన్న వెంటనే దాని వెంటనే మనం ఏమనుకోవాలి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనుకుంటే చాలు. ఇప్పుడు మనం ఆ సెంటెన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని మనం రెండు రకాలుగా చేయవచ్చు. ఫస్ట్ వన్, ఇందులో QWQ. ఏంటన్నది? QWQ అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఏంటది? రిపీట్ చేయండి. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంటే ఏ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినా క్వశ్చన్ వర్డ్స్ అయినటువంటి వాట్, వెన్, వేర్, విచ్, హౌ, హూ, వై ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ తోటి ఏ సెంటెన్స్ అయినా స్టార్ట్ అయి చివరిలో ఏని క్వశ్చన్ మార్క్, నోట్ ఆఫ్ ఇంటరాగేషన్ ఉన్నట్లయితే ఆ సెంటెన్సెస్ మనం ఏమని పిలుస్తాం? మనం క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. అందుకే ఆ ముందు 3 లెటర్స్ తీసేసుకొని QWQ అన్నాం. మీకు తెలుసా ఇలాంటివి ఏమన్నా? ఇలాంటి సెంటెన్స్ ఏమన్నా చెప్పగలరా? వెరీ గుడ్, నేను చెప్తాను. ఫస్ట్ వన్, వాట్. వాట్ ఈస్ యువర్ నేమ్? నెక్స్ట్, how old are you? Right. When is your birthday? ఇలా మనం వాట్, హౌ, వెన్ వీటితో స్టార్ట్ అవ్వాలి. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇలా క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయినటువంటి సెంటెన్సెస్ ని మనం ఏమంటాము? క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్. అంటే ఇంటరాగేటివ్ లో ఉండే ఫస్ట్ పార్ట్. వాటి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ అని మనం చెప్తాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ లో అంటే మనం సెకండ్ టైప్ వెళ్లే ముందుగా ఈ ఇంటరాగేటివ్ లో ఈ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ లో కొన్నిసార్లు క్వశ్చన్ ఎంత లెంగ్త్ అయితే ఉంటుందో ఆన్సర్ కూడా అంతే లెంగ్త్ ఉంటుంది. ఈ మాట మనసులో ఉంచుకోండి. ఎందుకు చెప్పాను? క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ లో సెంటెన్స్ క్వశ్చన్ ఎంత లెంగ్త్ అయితే ఉందో ఆన్సర్ దాదాపు అంత లేకపోతే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఉదాహరణకు చెప్తుండే, వాట్ ఈస్ యువర్ నేమ్? క్వశ్చన్ మార్క్. మై నేమ్ ఈస్ వీర వెంకట సత్య సుబ్రహ్మణ్య వరప్రసాద్. అయిపోయింది సార్, పేజ్ మొత్తం అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది చూడండి, క్వశ్చన్ ఏమో చిన్నదిగా ఉంటే ఆన్సర్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఉండకపోవాలి. మై నేమ్ ఈస్ గోపి, మై నేమ్ ఈస్ హరి, మై నేమ్ ఈస్ మోహన్. ఇన్ దిస్ వే వి కెన్ సే ద ఆన్సర్. అంటే క్వశ్చన్ ఎంత ఉందో దాని ఆన్సర్ కూడా దాదాపు అంతే కనబడుతుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో ఉంచుకుంటే, నేను ఈ మాట ఎందుకు చెప్పానో మీకు సెకండ్ నెక్స్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ తర్వాత సెకండ్ రెండోది మనం చెప్పనేటప్పుడు దీన్ని ఎస్ ఆర్ నో టైప్ అనేది ఏమంటాం? ఎస్ ఆర్ నో టైప్. ఫస్ట్ వన్ ఏమో QWQ అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండే సెంటెన్సెస్ ని QWQ. మీరు ఎన్ని సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు వాటి మీద. సెకండ్ వన్ ఎస్ ఆర్ నో టైప్. నేను భలే ఉంది కదా, ఎస్ లేదా నో అనేటువంటి. ఎందుకు ఆ విధంగా దీనికి పేరు వచ్చిందంటే, ఈ రకమైనటువంటి సెంటెన్సెస్ మీరు చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందో తెలుసా? సెంటెన్స్ ఎంత లెంగ్తీగా ఉన్నా మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఎస్ అని కానీ నో ఈ రెండు పదాలు చెప్తే చాలు. ఇంతకుముందు మన క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ లో లాగా ఒక క్వశ్చన్ వర్డ్ ఇస్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ గోయింగ్? ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్. అంత పెద్ద చెప్పాల్సిన అవసరం. ఈ రెండో దాంట్లో అందుకే దీనికి ఏమని పెట్టుకున్నాం మనం? ఎస్ ఆర్ నో టైప్. అంటే ఎస్ అని చెప్పు, లేకపోతే నో. అంతకుమించి మనం ఎక్స్ట్రాగా ఏమి వర్డ్ కానీ వర్డ్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ రకాన్ని ఏమని పిలిచాము? ఎస్ ఆర్ నో. ఇవి ఎలా ఉంటాయి చూస్తే, ఈ ఎస్ ఆర్ నో టైప్ సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అవుతాయి. దేంతో స్టార్ట్ అవుతాయి? హెల్పింగ్ వర్బ్స్. వెరీ గుడ్, హెల్పింగ్ వర్బ్స్. మళ్ళీ చివరిలో ఏముండాలి? క్వశ్చన్ మార్కే. వీటి కూడా క్వశ్చన్ మార్క్.
హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అవుతాయి. ఒకసారి మన ఐడియా ఉంది మీకు, ఫస్ట్ లెసన్ లోనే మనం చెప్పుకున్నాం హెల్పింగ్ వర్బ్స్ మొత్తం 20. ఈస్, యామ్, ఆర్, was, were, has, have, had, shall, should, will, would, can, could, may, might, must. Last one, base verbs, do, does, did. ఈ 20 హెల్పింగ్ వర్బ్స్ తో, అంటే కొన్నిసార్లు మస్ట్ వాడమనుకోండి, ఈ 20 హెల్పింగ్ వర్బ్స్ తో మీరు దేనితోటైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసి చివరిలో ఫుల్ స్టాప్, అది సారీ క్వశ్చన్ మార్క్. ఇదేంటి మధ్యలో ఫుల్ స్టాప్ అని వచ్చింది, ఫైండ్ అవుట్ చేశారు మీరు? నేను ఫుల్ స్టాప్ అన్నాను అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ చేసి చివరిలో క్వశ్చన్ మార్క్ అనబోయి నేను ఏమన్నాను, ఫుల్ స్టాప్ అన్నాను. దానికి ఒక రీజన్ ఏంటంటే, ఈ హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అయ్యి ఆ చివరికి వచ్చి క్వశ్చన్ మార్క్ అని పెడితే అది ఇంటరాగేటివ్ అవునా. అలా కాకుండా ఈ హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ చేసి చివరిలో గేని ఫుల్ స్టాప్ గేని పెడితే అది కండిషన్ అవుతుంది, గుర్తుపెట్ట. దాన్ని మనం తర్వాత అన్లెస్ అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు వాటి గురించి చెప్తాను. అన్లెస్ అలాంటివి చెప్పేటప్పుడు అక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు ఊరికి గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్స్ తోటి ఇప్పుడే మనం అనుకున్నాం జస్ట్ వాటితో స్టార్ట్ అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే దాన్ని మనం ఎస్ ఆర్ నో టైప్. ఎందువల్లంటే ఇలాంటి వాటికి మనం ఫుల్ సెంటెన్స్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ముందు చెప్పుకున్నాం, మనం క్వశ్చన్ అయితే ఎలా ఉండాలి, క్వశ్చన్ ఎంత లెంగ్తీగా ఉందో ఆన్సర్ కూడా అంతే లెంగ్తీ. ఎస్ ఆర్ నో టైప్ అవసరం లేదు. ఉదాహరణ చూస్తే ఆర్ యు ఏ బాయ్ అన్నా, వెంటనే మీరు ఏమనాలి, మీరు బాయ్ అయితే ఎస్ అనాలి. మీరు బాయ్ కాదనుకోండి, మీరు గర్ల్ అనుకోండి, వెంటనే ఏమనాలి, నో అనాలి. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను, ఆర్ యు గర్ల్ అని అడిగాను. మరి ఇప్పుడు నేను చూస్తున్నటువంటి మీరు కానీ గర్ల్ అయితే ఎస్, మీరు గర్ల్ కాదనుకోండి నో. రైట్? డూ యూ లైక్ కాఫీ అంటే కాఫీ ఇష్టమా నీకు అన్నాను. ఒకవేళ మీకు ఇష్టం అనుకోండి ఎస్ చాలు. ఒకవేళ మీకు కాఫీ ఇష్టం లేదంటే నో, దట్స్ లా. అంతేగాని ఎస్ ఐ లైక్ కాఫీ, నో ఐ డోంట్ లైక్ కాఫీ, ఎంత పెద్ద సెంటెన్స్ అవసరం లేదు. సింపుల్ గా ఎస్ లేకపోతే నో అలా చెప్పుకుంటాం. ఈజ్ ఇట్ యువర్ క్లాస్ రూమ్, ఇది మీ క్లాస్ రూమా అని అడిగాను. ఒకవేళ మీ క్లాస్ రూమ్ అయితే ఎస్, క్లాస్ రూమ్ కాలేదనుకోండి నో. హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యూ టేకన్ లంచ్ అని అడిగాను. అది మీరు బ్రేక్ఫాస్ట్ చేసే సమయం అనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఎస్, బ్రేక్ఫాస్ట్ చేయలేదనుకోండి నో. నో అనేది కొంచెం నీరసంగా వస్తారు, అది మామూలు. అదే లంచ్, హ్యావ్ యూ టేకన్ లంచ్ దేంతో స్టార్ట్ చేశాను గమనిస్తూ ఉండాలి. హ్యావ్ అనేది ఏంటి, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ లో ఆక్సిలరీ వర్బ్స్ లో ఉండేటువంటి. హ్యావ్ యూ టేకన్ లంచ్, మీరు లంచ్ తీసుకున్నారనుకోండి ఎస్, లంచ్ తీసుకోలేదనుకోండి నీరసంగా చెప్పండి నో. ఇప్పుడు చెప్పండి, హెల్పింగ్ వర్బ్స్ తో స్టార్ట్ అయి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయితే వాటిని ఏమని పిలవాలి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్న. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? ఒక సెంటెన్స్ రాసామా, అందులో ఇది క్వశ్చన్ వర్డ్ క్వశ్చనా లేదా ఎస్ ఆర్ నో టైప్ ఎలా గుర్తుపడతాం? దట్స్ గుడ్. క్వశ్చన్ వర్డ్ అనేటువంటి వాట్, వెన్, వేర్, విచ్, హౌ, హూ, వై ఇలాంటి వాటితో స్టార్ట్ అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటే అది గుడ్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. అలా కాకుండా హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, was, were, have, had, shall, should, will, would, can, could, may, might, must వాడమనుకు అయినా ఉంది కాబట్టి అన్నాం. ఫోర్త్ సెట్ డూ, డస్, డిడ్ వీటిలో ఏదో ఒక దాంతో స్టార్ట్ అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటే వాటిని ఏమని చెప్పుకోవాలి, మనం ఏమని చెప్పుకోవాలి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, అవి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ ఎస్ ఆర్ నో టైపా మీరు చెప్పేయండి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, వెరీ గుడ్, అది హూ తో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, ఇప్పుడు దీని దేంతో స్టార్ట్ అయింది, ఎస్ వెరీ గుడ్ ఆర్ తో స్టార్ట్. ఆర్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి మన గొంతులోనే చూపించాలి క్వశ్చన్ మార్క్. రైట్, గుడ్. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది దాన్ని, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్ అనేది కాబట్టి అదేమనాలి, ఎస్ ఆర్ నో. రైట్,
ఈ విధంగా మనం క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్ ని ఎస్ ఆర్ నో టైప్ ఇవి రెండు కూడా దేంట్లో పార్ట్స్ ఇవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో పార్ట్స్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇవి అర్థం చేసుకున్న తర్వాత మనం ఫోర్త్ వన్ చెప్పండి ఒకసారి ఆటలో. ఫస్ట్ వన్ ఏమో అసర్టివ్, సెకండ్ వన్ ఇంపరేటివ్, థర్డ్ వన్ రైట్ గుడ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు ఫోర్త్ వన్ దాంట్లోకి వెళ్తున్నాం. ఏంటో చెప్పాలి మీరే. వెరీ గుడ్, దట్ ఈస్ ఎక్స్క్లమేటరీ. దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. ఎక్స్క్లమేటరీ నాలుగో దాంట్లోకి వెళ్తున్నాం. ఎక్స్క్లమేటరీని కూడా ఇంటరాగేటివ్ లాగానే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ రాస్తే దాన్ని గుర్తుపట్టడం చాలా సులభం. ఎలా గుర్తుపెట్టాము? దాని చివరిలో ఇలా దిస్ కాల్డ్ నోట్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. దాన్ని మనం ఏమంటాం? ఎక్స్క్లమేటరీ మార్క్. దాని మామూలుగా ఏమనాలి? నోట్ అంటే గుర్తు, నోట్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. ఇప్పుడు మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మీకు తెలిసి ఐడియా ఉందా? తెలుసు ఏం చెప్తాయి? వెరీ గుడ్, అంటే ఆశ్చర్యాన్ని గురించి చెప్తాయి. అసలు ఎక్స్క్లమేషన్ అంటే అర్థం చెప్పండి. ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యం ఒక్కటే కాదు. ఎక్స్క్లమేషన్ అంటే ఒక ఫీలింగ్. ఎక్స్క్లమేషన్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఫియర్, భయపడడం, ఫీలింగ్ ఆఫ్ అస్టానిష్మెంట్, ఆశ్చర్యపడడం, ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్, ఫీలింగ్ ఆఫ్ అనాయన్స్. ఇలా మనం ఉండేటువంటి ఏ ఫీలింగ్ అయినా, అంటే ఏ భావాన్నైనా మనం సడన్ గా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు నేను మాట చెప్తాను, మీరు చూడండి, వెంటనే మీలో ఒక రకమైన చిన్న డిఫరెన్స్ వచ్చేస్తుంది. An exclamatory sentence starts either with what or with how and ends with a note of exclamation. ఈ మాట మీరు వినండి ఒకసారి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మనం రాయాలి అని అంటే మనకు రెండు పదాలు ఉన్నాయి. ఏంటవి? వాట్ లేదా హౌ. ఇవి రాసి చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ పెడితే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే ఇప్పుడు నేను మాట చెప్తే మీరు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. చూడండి, we have no other word or another word to write an exclamatory sentence. అప్పుడే స్టార్ట్ అయింది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ రాయడానికి మనకు రెండు వర్డ్స్, వాట్ లేదా హౌ. చివరిలో వెళ్ళినప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్. ఇక వేరే వర్డ్ అంటూ మనకు లేదు అన్నప్పుడు నాకు తెలుసు మీ మనసులో రేజ్ అవుతున్నాయి అలాస్, హుర్రా, వావ్. ఈ వర్డ్స్ తో కూడా మనం సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు అని కదా మీరు అనుకుంటే ఎక్స్క్లమేటరీ కాదంటలా. మనం ఇప్పుడు మాట్లాడుకుని దేని గురించి మాట్లాడుతున్నాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ గురించి మాట్లాడుతుంటే అనవసరంగా మీ మనసులోకి ఏం ఎంటర్ అవుతున్నాయి? ఇంటర్జెక్షన్స్ ఎంటర్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం అనుకున్నటువంటి అలాస్, హుర్రా, వావ్, బ్రావో, హాయ్, ఇలాంటివన్నీ కూడా వాటిని ఏమంటాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా, అది నెక్స్ట్ చూద్దాం మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా ఈ పదాలను ఏమని పిలుస్తాం? వాటిని ఇంటర్జెక్షన్స్ అని పిలుస్తాం. ఇంటర్జెక్షన్ అంటే ఇప్పుడు ఆ డెఫినేషన్ మన మనసులోకి వస్తే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం చూడండి ఒకసారి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి మాట్లాడుతుంటే అనవసరంగా మన మనసులోకి ఏమి ఎంటర్ అవుతుంది? ఇంటర్జెక్షన్ ఎంటర్ అవుతుంది. మరి ఇప్పుడు ఇంటర్జెక్షన్ అంటే ఏంటో చూస్తే, an interjection is a word of exclamation. అవునా? వర్డ్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ అంటే మనలో ఉండే ఫీలింగ్ ని చెప్పడానికి మనం ఒక్క వర్డ్ మాత్రమే ఉపయోగిస్తే అది ఇంటర్జెక్షన్. అలా కాకుండా మనం చెప్పే ఫీలింగ్ మొత్తాన్ని సెంటెన్స్ లోకి వాడితే దాన్ని మనం ఎక్స్క్లమేటరీ అన్నాం. ఫాలో అవుతున్నారు కదా? ఎక్స్క్లమేటరీకి ఇంటర్జెక్షన్ కి తేడా. ఎక్స్క్లమేటరీ అంటే అది సెంటెన్స్, అది పూర్తిగా సెంటెన్స్, వాక్యం. ఇంటర్జెక్షన్ అన్నప్పుడు అది ఒక పదం మాత్రమే, వర్డ్ మాత్రం. ఎప్పుడు కూడా వీలున్నంత వరకు, అంటే ఇంగ్లీష్ ఫ్లెక్సిబుల్ అని ముందే చెప్తున్నాం కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కొంచెం బాగుండదేమో. అందుకని మనం నేర్చుకుంటున్న ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్నప్పుడు అవి దేంతో స్టార్ట్ అవ్వాలి?
వాట్ అన్నా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే హౌతో అన్నా స్టార్ట్ అవ్వాలి. ఇట్లా వాట్తో అన్నా స్టార్ట్ అవ్వాలి, హౌతో అన్నా స్టార్ట్ అవ్వాలి. ఈ సందర్భంలో మన మనసులోకి జనరల్ గా వచ్చేది ఏంటంటే ఇంటర్జెక్షన్ ఏంటి అలాస్ అది రానేకూడదు. ఎందువల్ల ఎక్స్క్లమేటరీ అనేది సెంటెన్స్ అయితే ఇంటర్జెక్షన్ అనేది వర్డ్. నీలో ఉండే ఫీలింగ్ ఒక వర్డ్ లో నువ్వు చెప్పాలనుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వేం వాడాలి? ఇంటర్జెక్షన్ వాడాలి. లేదా నీలో ఉండే ఫీలింగ్ ని పూర్తిగా విపులంగా నువ్వు క్లియర్ గా డీటెయిల్ గా చెప్పాలనుకుంటే అప్పుడు నువ్వు వాడాల్సింది ఎక్స్క్లమేటరీ. రైట్? నీకు సంతోషం వచ్చినట్టు వావ్ అంట, అందులోనే తెలిసిపోతుంది నువ్వు చాలా హ్యాపీగా ఉన్నాను. మరి టీవీలో మనం గెలిచాం, వెంటనే మనం హుర్రా అంటే చాలు, దర్శనం. అంతేగాని హుర్రా వీ వన్ ద మ్యాచ్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరం చూస్తున్నాం మ్యాచ్. అలాంటప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. మనలో ఉండే ఫీలింగ్ చక్కగా వెళుతూ ఉన్నాం, ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు గుచ్చినప్పుడు ఏమంటాం మనం? అబ్బా అంటాం. దట్ ఏబిబిఏ అబ్బా ఈజ్ అన్ ఇంటర్జెక్షన్. అంటే నీకు విన్నటువంటి వ్యక్తి నువ్వు అబ్బా అన్నప్పుడు ఏమనుకుంటాడు? వీడికి 100 రూపాయలు దొరికినాయి అనుకుంటాడా? కాదు, ఏదో నొప్పి తగిలిందని తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే మనలో ఉండే ఫీలింగ్ చక్కగా ఒక వర్డ్ తో మనం ఎక్స్ప్రెస్ చేస్తే దాన్నేమో ఇంటర్జెక్షన్ అంటాం. అలా కాకుండా పూర్తి సెంటెన్స్ కానీ మనం రాస్తే దాన్ని ఏమని పిలవాలి? ఎక్స్క్లమేషన్. ఇక్కడ ఇంకో మాట, ఇంటర్జెక్షన్స్ వాడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అలాస్ అన్నాం, వెంటనే ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. అలాస్ అయ్యో అన్న వెంటనే ఎక్స్క్లమేటరీ మార్క్. ఇంకా నువ్వు సెంటెన్స్ ఎక్స్టెండ్ చేయాలంటే అలాస్ అన్న తర్వాత చేయాలంటే దాని ప్రకారం అసర్టివ్ సెంటెన్స్ వాడడం మంచిది. అర్థమవుతుంది మీకు? అలాస్ హీ ఈస్ డెడ్, హుర్రా we won the match. అంటే ఎప్పుడైనా ఇంటర్జెక్షన్ వాడిన తర్వాత ఇంకా నువ్వు ఎక్స్టెండ్ చేయాలి ఎక్స్ప్రెషన్ అనుకుంటే ఇంటర్జెక్షన్స్ తర్వాత నువ్వు ఏం రాయాలి? అసర్టివ్ సెంటెన్స్ రాయాలి. అందుకే నువ్వు ఆ వర్డ్స్ రాసిన వెంటనే ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టేస్తున్నావు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్క్లమేటరీ అన్నప్పుడు వాట్తో కానీ హౌతో కానీ స్టార్ట్ చేసి ఈ పంక్చుయేషన్ మార్క్ అంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ వాడుతున్నావు? సెంటెన్స్ చివరిలో వాడుతున్నావు. అంటే ఇది మొత్తం ఈ ఎక్స్క్లమేటరీ చిహ్నం సెంటెన్స్ మొత్తాన్ని గురించి చెప్తాను. అంటే మనం మీకు సెంటెన్స్ మొత్తాన్ని గురించి చెప్తాను. అందువల్ల ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ సందర్భంలో నేను ఇలా ఎక్స్క్లమేటరీ అన్న వెంటనే మీలో చాలా మంది మనసులో ఈ పదాలు వస్తాయి. ఇక నుంచి వాటిని ఎందువల్ల ఎక్స్క్లమేషన్ అంటే మనలో ఉండే ఫీలింగ్ ఏదన్నా కాదు, కోపం, సంతోషం, ఆనందం, దుఃఖం, ఏదన్నా కాదు, అవి ఫీలింగ్స్. ఆ ఫీలింగ్ ని నువ్వు ఒక్క పదంలో చెప్పగలిగితే దట్ ఈస్ ఇంటర్జెక్షన్. అప్పుడు మీరు వాడాల్సింది ఇంటర్జెక్షన్. లేదా పూర్తిగా చెప్పాలి అంటే అప్పుడు వాడాల్సింది సెంటెన్స్ వాడాలి. ఇప్పుడు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇప్పుడే చెప్పండి, వర్డ్ గురించి ఉన్నామా సెంటెన్స్ గురించి ఉన్నామా? వర్డ్ ఎప్పుడో దాటేసాం మనం. మొదటి పాఠంలోనే మనం వర్డ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు సెంటెన్స్ లో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ వర్డ్ దగ్గరికి వెళ్ళబాక. అర్థమైందా? గుడ్. ఇప్పుడు ఇట్లా ఏమని చెప్తున్నాం? an exclamatory sentence starts either with what or with the how and ends with an exclamatory mark. ఇది మనం ఎలా ఉంటాయి చూద్దాం. What a nice book it is. How sweet these laddus are. Rajani, what a nice book it is. Exclamatory mark. Next, how sweet these laddus are. This is the start and the how. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే వాట్ హౌతో స్టార్ట్ అయ్యి ఇంతకుముందు మనకు ఇంట్రాగేటివ్ లో కూడా వాట్ హౌ అని వచ్చింది. వాట్ హౌ ఒకవేళ కొన్నిసార్లు మనకు ఆ ప్రింటింగ్ మిస్టేక్స్ ముద్రా రాక్షసాలు అంటారండి తెలుగులో వాడు. ఆ ప్రింటింగ్ మిస్టేక్ జరిగి ఇక్కడ ఈ చివరిలో ఈ పళ్ళ ఏంటి ఆ పంక్చుయేషన్ మార్క్, ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ పళ్ళ. మరి ఆ సందర్భంలో ఎట్లా గుర్తుపడతావు? వాట్ ఈజ్ యువర్ నేమ్?
వాటితోనే స్టార్ట్ అయింది. వాట్ ఏ నైస్ బుక్ ఇట్ ఈస్, వాటితోనే స్టార్ట్ అయింది. మరి అది ఇంటరాగేటివ్ అనాలా లేకపోతే ఎక్స్క్లమేటరీ అనాలా? కొంచెం డిఫరెన్స్ ఏం అక్కర్లేదు. ఇంటరాగేటివ్ లో ఈ వాట్, హౌ, వీటికి వెంటనే ఈ హెల్పింగ్ వర్బ్స్. ఒకసారి వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ తర్వాత ఏం వాడాము? ఈస్. వేర్ ఆర్ యూ గోయింగ్, హూ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. చూడండి, ఆ క్వశ్చన్ వర్డ్ అయితే వెంటనే మనం హెల్పింగ్ వర్బ్ వాడాలి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, వాట్ ఇక్కడ వాడాము, హెల్పింగ్ వర్బ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ చివరికి. అలా ఇక్కడ హౌ వచ్చేసాము, ఇదిగో ఆర్ ఎక్కడ చేరుకుంది? చివరికి వచ్చేసి. ఆ డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే అంటే వాట్, హౌ వీటి రెండు ఇంట్రాగేటివ్ లో వాడుకోవచ్చు, ఎక్స్క్లమేటివ్ లో వాడుకోవచ్చు. మరి డిఫరెన్స్ ఎట్లా అంటే వాట్ తర్వాత వెంటనే లేదా నియర్ దరిదాపుల్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఉంటే అప్పుడు అది గుడ్ ఇంట్రాగేటివ్. అలా కాకుండా వాట్, హౌ తో స్టార్ట్ అయ్యి చివరి వర్డ్ గా హెల్పింగ్ వర్బ్స్ వచ్చి నిలబడుకుంటే అప్పుడు అది ఎక్స్క్లమేటరీ. వాళ్ళు ప్రింటింగ్ మిస్టేక్ లేకపోతే ఏదో మర్చిపోయి దాన్ని వదిలేసేస్తే మనం పెట్టుకున్నాం రైట్ ఇలా. అందుకే ఒక ఆయన ఏమన్నా అంటే బాగా గమనించారు, ఈ సెంటెన్స్ రెండు చూస్తే ఒక గ్రామరియన్ ఏమన్నారంటే, గ్రామర్ పండితుడు ఏమన్నా అంటే, an exclamatory sentence is nothing but scrambled assertive sentence. మళ్ళీ ఒకసారి చెప్పనా? An exclamatory sentence is nothing అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మరొకటి ఏమీ లేదు, స్క్రాంబుల్డ్ అసర్టివ్ అంటే చల్లా చెదరు చేయబడినటువంటి అసర్టివ్ సెంటెన్స్ నే మనం ఏమని పిలుస్తాము? ఎక్స్క్లమేటరీ. అదేంటి చల్లా చెదరు చేయడం ఏంటి? అది స్క్రాంబుల్డ్. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్తాను, ఒక మనసులో అనుకోండి. An exclamatory sentence is nothing but scrambled assertive sentence. అంటే అసర్టివ్ మొట్టమొదటి నేర్చుకున్నాం అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి, ఫుల్ స్టాప్ చేయాలి, ఎండ్ అవ్వాలి. వాటిని మనం డిస్టర్బ్ చేసాం, చల్లా చెదరు చేసాం, చేసి మనకు అనుకూలంగా మార్చుకుంటే ఏమైపోయింది? అది రైట్ ఎక్సలెంట్. ఎందుకు చెప్పారంటే అన్నమాట ఇక్కడ చూడండి. ఇక్కడ మనం వాట్ అండ్ హౌ దీన్ని ఏ మీనింగ్ లో వాడుతున్నామంటే ఈ రెండింటిని వెరీ అనే మీనింగ్ లో వాడుతున్నాం. ఏ మీనింగ్ వాడుతున్నామా? రైట్ గుడ్. వెరీ అనే మీనింగ్ అంటే చాలా అని. ఎక్స్క్లమేటరీలో అయితే మనం వాట్ లేదా హౌ ఇలా రాస్తాం. దాన్ని మనం అసర్టివ్ లో ఎలా ఉంటుంది? ఎక్స్క్లమేటరీలో చల్లా చెదరైపోయింది అంటే సబ్జెక్ట్ ఒక దగ్గర, వర్బ్ ఒక దగ్గర, మిగతా వర్డ్స్ అన్న ఒక దగ్గర గందరగోళం అయిపోయింది. తిరిగి వాటిని మళ్ళీ మనం రీఅరేంజ్ చేస్తే అంటే ఒక క్రమ పద్ధతిలో మనం అరేంజ్ చేస్తే ఏం రావాలి? వెరీ గుడ్. తిరిగి మళ్ళీ అసర్టివ్ సెంటెన్స్ రావాలి. ఎందుకని? మొట్టమొదటివన్నీ అసర్టివే, అవన్నీ చల్లా చెదరైపోయేటప్పుడు ఏమైపోయినాయి? అవి మనకు అనుకూలంగా మనం మార్చుకొని ఎక్స్క్లమేటరీగా మార్చాం. ఇప్పుడు మరి వెంటనే ఆ వర్డ్స్ అన్నింటినీ మనం రీఅరేంజ్ చేసుకుంటే అంటే సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ స్థానంలో, వర్బ్ నుంచి వర్బ్ స్థానం, ఆ తర్వాత మిగతా వాటి అలా కరెక్ట్ చేస్తే ఏమైపోవాలి? వెరీ గుడ్, అసర్టివ్ గా మారిపోవాలి. రైట్. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వాట్, హౌ అనే రెండు వర్డ్స్ ఉన్నాయి. ఈ వాట్, హౌ అనేటువంటి ఈ రెండు వర్డ్స్ ఏ మీనింగ్ లో వాడతాం అనుకున్నాము? వెరీ. కాబట్టి దీని ప్లేస్ లో మనం వెరీ అని రాస్తాం. ఇప్పుడు వెతుకుదాం సబ్జెక్ట్ ఎక్కడ ఉందో, వర్బ్ ఎక్కడ ఉందో, మిగతా ఎక్కడ ఉందో. ఇక్కడ ఉంచాను ఇట్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్ ఇట్ ఈస్. ఆ తర్వాత ఇది థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ వెరీ, నైస్, ఫిఫ్త్ బుక్, సిక్స్. ఇప్పుడు ఈ వరుసగా ఈ నెంబర్ ప్రకారం చదవండి ఏమవుతుందో. ఇట్ ఈస్ ఏ వెరీ నైస్ బుక్. ఏమైపోయింది చెప్పండి. ఇక్కడ అన్నటువంటి వాట్ ఏ నైస్ బుక్ ఇట్ ఈస్ అన్నా. ఆ వాట్ ను వెరీగా మార్చుకున్న తర్వాత ఇందువల్ల వాట్, హౌ అనేది ఎక్స్క్లమేటరీలో వస్తుంది. అది ఏదో అసర్టివ్ లేక మారిస్తే మొత్తం వెరీగా మారుతుంది అంటే చాలా. ఇప్పుడు వీటిని మనం ఏం రీఅరేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఎలా వచ్చేసింది? సబ్జెక్ట్ ముందు పెట్టినాం, తర్వాత వర్బ్, ఆ తర్వాత మిగతా ఆర్డర్లో పెట్టుకుంటే ఎలా వచ్చేసింది? ఇట్ ఈస్ ఏ వెరీ నైస్ బుక్, ఫుల్ స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి హౌ, దీన్ని కూడా మనం వెరీ అని మార్చు. చూడండి మరి అది ఎక్కడ ఉంది చూడండి. ఇదిగో సబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది? లడ్డూస్ ఆర్ వెరీ. ఇక్కడ మొత్తం ఇది కూడా తీసుకోండి. దీస్ లడ్డూస్
ఇదంతా సబ్జెక్ట్. ఆర్ వెరీ స్వీట్ అయిపోయింది. కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటర్స్ దేనిలో మార్చుకోగలిగాం మనం? అసర్టివ్ లోకి మారుతున్నాయి. ఎందుకని అసర్టివ్ లోకి మారుతున్నాయి? అవి మొట్టమొదట అవి ఏమై ఉన్నాయి? అవి ఒరిజినల్ గా అవి అసర్టివ్. మనం మన ఎక్స్ప్రెషన్ కోసం, మన ఫీలింగ్ కోసం మనం ఏం చేసాం? వాటిని రైట్ ఎక్స్క్లమేటరీ లాగా మార్చుకున్నాం. తిరిగి మళ్ళీ మనం రివర్స్ చేస్తే ఏమైపోయినాయి? ఆటోమేటిక్ అవి అసర్టివ్ గా మారుతుంది. ఇవి ఈ ఎక్స్క్లమేటరీకి సంబంధించిన వివరాలు. మరి ఫైనల్ గా ఒకసారి ఈ రోజు మనం ఈ పాఠంలో మనం నేర్చుకుంది కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ లో ఉండే 4 రకాలు. ఫస్ట్ వన్ అసర్టివ్, సెకండ్ వన్ ఇంపరేటివ్, థర్డ్ వన్ ఇంటరాగేటివ్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ. అసర్టివ్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ తో, వెరీ గుడ్, సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. మరి దాంట్లో ఏమేమి ఉంటాయి? డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్. డిక్లరేషన్స్ నో నాట్ వాడడానికి అవకాశం లేకపోతే డిక్లరేషన్, నో నాట్ వాడగలిగితే రైట్ స్టేట్మెంట్. అందులో నో నాట్ ఉంటే అది నెగటివ్ స్టేట్మెంట్, నో నాట్ లేకపోతే వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు, అఫర్మేటివ్. సెకండ్ వన్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ ఎలా ఉంటుంది? ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేటప్పుడు నేను ఎలా అంటున్నాను? ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఆ ప్రెసెంట్ వర్బ్ కూడా ఎస్ఆర్ఎస్ ఉండకూడదు. ఆ గొంతులోనే ఆ డిఫరెన్స్ రావాలి. ఇవి ఏమిస్తాయి మనకి? కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మూడోది ఇంట్రాగేషన్ అంటేనే క్వశ్చన్. దాన్ని గుర్తుపట్టడం ఎట్లా? సింపుల్, చివరిలో క్వశ్చన్ మార్క్. ఇవి 2 రకాలు. క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయితే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాల్సింది. హెల్పింగ్ వర్డ్స్ తో స్టార్ట్ అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటే అది వెరీ గుడ్, ఎస్ ఆర్ నో టైప్. వాటిని మీరు ఇంతకుముందు చూసుకున్నాం మనం. ఒకసారి మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకోండి. ఇవన్నీ ఒకళ్ళు ఏదో విని వెళ్ళిపోవడం కాదు, మొత్తం డిస్కస్ చేసుకోవాలి. మళ్ళీ నేను చెప్పి అయిపోయిన తర్వాత, విన్న తర్వాత ఈ పాఠం ఒకళ్ళు అనుకోవాలి. అసర్టివ్ అంటే నువ్వు చెప్పు, ఇంపరేటివ్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి, ఒకళ్ళు క్వశ్చన్స్ వేసుకోండి, ఆన్సర్స్ వేయండి. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ కు ఎస్ ఆర్ నో టైప్ డిఫరెన్స్ మీరు ప్రాక్టికల్ గా మీరు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ ఎంత పొడవు ఉందో ఆన్సర్ అంతే లెంగ్త్ ఉంటుంది. ఎస్ ఆర్ నో టైప్ అయితే మీరు క్వశ్చన్ ఎంత పొడవునా ఉండండి, లెంగ్త్ ఉండాలి, ఆన్సర్ ఎస్ నో. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్క్లమేటరీ ఈజ్ ఏ సెంటెన్స్. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్జెక్షన్స్ అయినటువంటి ఆ పదాలను తీసుకురా బ్యాక్. ఇందువల్ల ఇంటర్జెక్షన్, వర్డ్ ఆఫ్ ఎక్స్క్లమేషన్, ఎక్స్క్లమేటరీ ఈజ్ ఎ సెంటెన్స్. ఆ రెండే డిఫరెన్స్. అవి ఎలా స్టార్ట్ అవుతాయి ఇప్పుడే మనం వీటి గురించి చెప్పుకున్నాం. ఎక్స్క్లమేటరీని మనం జాగ్రత్తగా విని టర్న్ చేస్తే ఏమైపోవాలి? అవి వెరీ గుడ్, అవి అసర్టివ్ లేక మాత్రం. ఈ విధంగా కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఉండే రకాలు. ఇక రకరకాలైనటువంటి వివరాలు ప్రస్తుతం మనకు అవసరం లేదు. వీటిని మీరు మనసులో ఉంచుకోవడం కాదు, మీ ఫ్రెండ్స్ ఇది విన్న తర్వాత మీరు అందరూ ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని డిస్కస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ మీరు ఒకళ్ళొకళ్ళు అనుకొని చేస్తే ఇండెలిబుల్ ఇంప్రెషన్, అంటే ఎప్పటికీ మీ మనసులో నుంచి ఈ వివరాలు పోకుండా ఉంటాయి. నెక్స్ట్ లెసన్ మళ్ళీ స్టార్ట్.